నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా నోటీసు జారీ చేసేందుకు 3 లక్షలు డిమాండ్ చేసి 1,40,000 తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ పోలీసులు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 కు ఖచ్చితంగా కాల్ చేయండి అంటున్న ఏసీపీ అధికారులు. ఆప్రా సర్కిల్, సైనిక్ పూరి చౌరస్తా, లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో భాగంగా నిరుపయోగమైన వస్తువులను ఉన్నవారు ఉపయోగించుకోవడానికి RRR సెంటర్ ను కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఉప్పల్లో డిగ్రీ కళాశాలకి స్థలం మంజూరు. చాలా రోజుల నుండి సొంత స్థలం లేక ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ కళాశాల నడుస్తుంది. కళాశాలకి స్థలం మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి శ్రీధర్ బాబును కోరగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి శ్రీధర్ బాబు స్థలం మంజూరు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నాదరగూడలోని కందుకూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 84 మంది విద్యార్థులు అస్వస్థత, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మంచం పట్టిన విద్యార్థులు. ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించిన ప్రిన్సిపాల్. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు వడ్డించగా వాటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు మన్య సుబ్రహ్మణ్యం 56వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్ కుషాయిగూడ పారిశ్రామిక వాడలో మన్య సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జోన్ బెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 266. వేతనం 48,000 నుండి 85,000. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 9. రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకే రక్షణ కరువు. నా వాహనాన్ని ఆపిన పాగల్గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్. కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు. చోద్యం చూస్తూ ఏసీపీకే గొడవ వద్దంటూ సర్ది చెప్పిన తోటి పోలీసులు. రాంగోపాల్ వర్మకి ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ కి నోటీసులు పంపిన రూరల్ సిఐ శ్రీకాంత్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన వర్మ నవంబర్ 10న వర్మపై పత్తిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. విరాట్ కోహ్లీ 12 నెలల తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేయబోతున్నాడు. రైల్వేస్ లో జరిగే మ్యాచ్ లో జట్టులో చోటు దక్కించుకున్నాడు. జనవరి 30 నుండి ఢిల్లీ రైల్వేస్ మధ్య గ్రూప్ డి మ్యాచ్ లు జరగనుంది. మౌని అమావాస్య రోజున మహాకుంభమేళలో అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. దీని తర్వాత పరిస్థితి ఇప్పుడు అదుపులో వచ్చిందని, భద్రత మధ్య స్థానం మళ్లీ ప్రారంభమైంది. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులు ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో స్టార్లింక్ కు అధికారికంగా అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.